మహాకాలుడైన ఆ పరమేశ్వరుని తేజస్సుతో జన్మించే కుమారుడి చేతిలో తప్ప మరెవ్వరి వల్ల మరే విధమైన మరణం లేకుండా అనుగ్రహించు. ఆ మహాదేవుడి దాంపత్య జీవన ఫలితంగా జన్మించే కుమారుడి చేత తప్ప నీకు చావు లేదు, రాదు. ధన్యోస్మి. నాయన, వరగర్వంతో ఎగిసిపడకు. లోకకంటకుడిగా నిందలపాలు కావద్దు. అప్పుడే ఆ వరాలు రెండు నీ జీవితానికి వన్నె తెస్తాయి. అమ్మా, నీ పలుకు అక్షరాక్షర అవశ్య ఆచరణీయం. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. ఆపై నీవు అమరావతిని తలదన్నే నగరాన్ని నిర్మించుకుని పట్టాభిషిక్తుడివి కావాలి. తల్లి ఆజ్ఞ తలదాలుస్తాను. దినకర, నీ ఉచ్చైశ్రవం మాకు కావాలి. మహేంద్ర, కామధేనువు మా గోశాల చేరాలి. మేం కోరిన కోరికలు తీర్చాలి. మహేంద్ర, మా అమరావతి నగరానికి మీరే మా ప్రతినిధులుగా పాలించండి. ఆక్రమించుకోగలిగిన మీ నగరాలన్నీ మేము ఆక్రమించుకోలేదు. మీరు మా బానిసలుగా పడి ఉండండి. దీర్ఘాయుష్మాన్ భవ, యశస్వీ భవ. అమ్మా, బ్రహ్మ ఇచ్చిన వరబల సంపన్నతతో, నా శక్తి సామర్థ్యాలతో ఇంద్రాది దేవతలను నేను జయించలేదు తల్లి. నా ఈ అఖండ విజయానికి కారణం చిరకాలంగా నీ మదిలో రగిలిన కోరిక, నీ దివ్యాశీస్సుల ప్రభావమే తల్లి. నాయనా, సృష్టిలో తల్లి ఆనతి పాటించి ఆమె కోరిక తీర్చిన ప్రప్రథమ పుత్రుడిగా నీవే గణనకెక్కగలవు. ఇదే నా ఆశీస్సు. అమ్మా, ఇంద్రాది దేవతలను జయించాను, స్వర్గాధిపత్యాన్ని చేజిక్కించుకున్నాను. 8 దిక్కులకు నా ప్రతినిధులుగా వారినే పాలకులుగా నియమించాను. ఇప్పుడు ముల్లోకాలకు ఏలిక. ఈ వరాంగి మాత పుత్రుడు తారకుడే. ఏ తల్లైనా ఇంతకంటే ఇంకేం కోరుతుంది? ఈ జన్మకు ఇది చాలు నాయనా. తారక, సముద్ర గర్భంలో అశేషమైన రత్న సంపద ఉంది. అందుకే సముద్రుణ్ణి రత్నాకరుడు అంటారు. నీవా వజ్ర వైఢూర్యాది సంపదను సంపాదించాలి. ఒక్క బాణ ప్రయోగంతో సాధిస్తాను మాత. అంతేకాదు, భూమికి వసుంధర అని పేరు. ఆమె రత్నగర్భ. కృషితో సస్యశ్యామలమై ఫలిస్తుంది. గనులలో విలువైన వజ్రాలు లభిస్తాయి. అవి నువ్వు చేజిక్కించుకోవాలి. మాత ఆజ్ఞ శిరసా వహిస్తాను. విజయోస్తు. సముద్ర జలనిధి, చతుసముద్ర ముద్రిత ధరావలయానికి పాలకుణ్ణి నేనే. ఇంద్రాది దేవతలను జయించాను, బ్రహ్మ నుంచి వరాలు పొందాను. నా అధికారాన్ని నీవు మన్నించవద్దా? ఆజ్ఞ. ఎక్కడెక్కడి సంపదలన్నీ నన్ను చేరాయి. దిక్పాలకుల ఐశ్వర్యం నా వశమైంది. కాని నీ నీటి అడుగున దాగిన వజ్ర వైఢూర్య, గోమేధిక పుష్యరాగాది రత్న సంపదంతా నన్ను చేరలేదు. రత్నాకర, తక్షణమేది నా కోశాగారం చేరాలి. తమ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఇంకా నిలబడ్డావే? జరిగిన ఆలస్యమే క్షంతవ్యం కాదు. ఆలస్యంతో మరింత ఆగ్రహం తెప్పించకు. వెళ్ళు. బలం, బ్రహ్మ ఇచ్చిన వరం సామాన్యమా? ఇంకా ఏమి మిగిలింది? అమ్మ ఆజ్ఞలో తొలి భాగం సమాప్తం.
ఇక మిగిలింది రెండవ కోరిక. భూమాత విష్ణుపత్ని కుమారా, తారక, మిన్నంటే శక్తి సామర్థ్యాలున్నా కుమారుడు తల్లి ముందు తలవంచవలసిన వాడు. నమో మాత, నమో నమః. నన్ను పిలిచిన కారణం ఏమిటి కుమారా? విష్ణుపత్నివైన నిన్ను నిద్ర లేచి లేవంగానే మా పాదస్పర్శతో అపవిత్రం చేసి అపరాధం చేస్తున్నాం. అందుకు మననలు వెడుతున్నాం. స్వర్గాన్ని జయించిన సత్యలోకం దాకా వెళ్ళినా తిరిగి ఈ భూమండలానికి రావలసింది. ఇక్కడే జీవనం సాగించాల్సింది. అందుకు నీ కరుణ కావాలి, నీ ఆదరణ కావాలి. ఏమి కావాలి తారక? అమ్మా, నిన్ను నాగళ్లతో దున్ని ఆపై విత్తుతున్నావు. సకాల వర్షాలతో నీవు సస్యశ్యామలమై మాకు పంటలు అందిస్తున్నావు. మాతృరూపిణివి. నిన్ను హలాగ్రంతో బాధ పెట్టడం తగదు కదా. తారక, అది సృష్టి ధర్మం. కృషి వల్లనే పంటలు లభిస్తాయి. అలా కాక అరణ్యంలో చెట్లు మొలకెత్తినట్లు, నరపోషణ లేకుండా ఫలించినట్లు నా రాజ్యంలో దున్నకుండా, విత్తకుండా, జలంతో అవసరం లేకుండా సమస్త పంటలు పండాలి. అన్ని ఫల వృక్షాలు సమృద్ధిగా ఉండాలి. రత్నగర్భమైన నీవు ధాన్యరాశులు కుప్పగా పోయాలి. ఇది ఆజ్ఞ, అభ్యర్థన? తల్లిని వేడుకుంటానే గాని ఆజ్ఞాపిస్తానా మాత? తథాస్తు. నారాయణ నారాయణ. ఏమి నారదా, ఏమిటలా దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది? పురుషోత్తమ, తమరిలా వైకుంఠంలో, శివుడలా హిమాలయాల్లో, బ్రహ్మలా సత్యలోకంలో మౌనంగా ఉంటే ఏమైనా జరుగుతుంది. ఏమది నారదా? సన్నిధికి వచ్చి సంశయమెందుకు? వివరించు. తారకుడి దర్పానికి అవధుల్లేవు. బ్రహ్మ ఇచ్చిన వరబలంతో, తల్లి గురువుల ప్రోద్బలంతో స్వర్గంపై దండెత్తాడు. ఇంద్రాదులను జయించి వారిని తన ప్రతినిధులుగా నియమించి వెళ్ళాడు. ఎంత ఘోరం! అంతటితో అయ్యిందా తల్లి? వరాంగి కోరిక మేరకు సమస్త సంపదలు అతని వశమయ్యాయి. ఆ తరువాత దితి అసంతృప్తితో రెచ్చగొట్టింది. శోణితపురంలో పట్టం కట్టుకుని పాలిస్తున్న తారకుడు దితి ఆదేశంతో తిరిగి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దిక్పాలకులందరినీ పారదోలాడు. ఆ తారకుడి దౌర్జన్యానికి హద్దు పద్దు లేదా స్వామి? అతని ముందు నిలువగల వారెవరు? వైకుంఠంపై దండయాత్ర సాగించాలనే ఆలోచన రాలేదు. చక్రానికి పని తప్పింది. ఇక నందకం అవసరం రాలేదు. నందకం, సుదర్శనం, త్రిశూలం, పాశుపతం అతన్నేమీ చేయలేవు. మరణం లేని వరమిచ్చాడు కదా సృష్టికర్త. నారద, తారకుడి దుర్మార్గాలు నశించే కాలం వస్తుందిలే, దిగులు పడకు. ఆ మాట వినడానికి ఆనందకరంగానే ఉన్నది. కాని పరమేశ్వరుడు మళ్లీ వివాహమాడి శివతేజస్సుతో శివకుమారుడు జన్మిస్తే తప్ప తారకుడికి చావు మూడదు కదా. నా అంశతో జన్మించిన హిమవంతుడికి జగదంబ కుమార్తెగా జన్మించింది. ఆ పార్వతిని పరమశివుడు పరిణయమాడగలడు. వారి కుమారుడు తారకుణ్ణి సంహరిస్తాడు. త్వరలోనే ఆ శుభముహూర్తం రావాలని కోరుకుంటున్నాను. అధికారాలు కోల్పోయి అడవుల పాలై చెట్టు నీడన పుట్టచాటున తలదాచుకుంటున్న దిక్పాలకులకు ఈ సంతోష వార్త చెవిల వేసి వస్తాను. నారాయణ నారాయణ నారాయణ. అది పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడి చిద్విలాసం. దుష్ట శిక్షణకు, శిష్టజన రక్షణకు యుగ యుగానికి సంభవించే వైకుంఠుడి అభయం. దేవరిషి, ఆశాజనకమైన విషయం విన్నాం.
ఇక ఎంతకాలమైనా నిరీక్షిస్తాం. నారాయణ. కోరిన కోరిక శతకోటి రీతుల ఫలించాలి. మదిలో ఊహించుకునే మహనీయ మూర్తి పాణిగ్రహణంతో అనుగ్రహించాలి. ధన్యోస్మి బ్రాహ్మణోత్తమ, ధన్యోస్మి. బాలామణి, మనస్సులో సందడించే మధురోహలు పండాలి అంటే జపించాలి, తపించాలి. చిత్తం స్వామి. ఆ స్వామి అనుగ్రహం అంత సులభంగా లభించదు. కొండంత దేవరకు కొండంత పత్రి సమర్పించలేరు కనుక చిత్తశుద్ధితో శివపూజ చేయాలి. అలాగే స్వామి. శివారాధన బహు కష్టం స్వామి. ఎంతటి కష్టమైనా సరే ఇష్టంగా శివారాధన చేస్తాను. మార్గాన్ని సెలవియ్యండి. త్రికరణ శుద్ధిగా ఆత్మార్పణ చేయాలి. నీవు తప్ప మరెవరూ లేరని భక్తితో అర్పించుకోవాలి. అప్పుడే ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు, కోరిన వరాలు ప్రసాదిస్తాడు. స్వామి, త్రికరణ శుద్ధిగా సర్వకాల సర్వావస్థల్లో నేను ఆరాధించే శివమూర్తిలా ఉన్నారు. ఆ జడముడి, ఆ రుద్రాక్షలు, ఆ విభూతి రేఖలు అన్నీ ఆ శివావతారంలా అనిపిస్తున్నారు. శిరసున చంద్రరేఖ లేదు, మెడలో నాగాభరణమూ లేదు, చేత త్రిశూలమూ లేదు. కాని మీరు సాక్షాత్తు ఆ శివుణ్ణి తలపింపచేస్తున్నారు. మీ మాటే నాకు మంత్రం, మీ సూచనే నాకు ఉపదేశం. కర్తవ్యాన్ని సెలవీయండి, ఆచరిస్తాను. మనఃప్రీతిని కలిగించే మాటన్నావు. శివుడికి శివభక్తుడికి తేడా లేదు. మేం మాహేశ్వరులం, శివారాధకులం. బాల, పంచాక్షరిని సదా జపిస్తున్నావు. మేలుకొన్నా, నిద్రించినా, కలవరించినా ఆ సదాశివుడినే జపిస్తున్నా. నీ అభీష్టం తప్పక సిద్ధిస్తుంది. శివకరుణా కటాక్ష సిద్ధిరస్తు. మధుర స్వప్నాలు మార్గదర్శకాలు. కలలో కనిపించి ఇలలో నడిచే మార్గం చూపించాడు స్వామి. నమః శివాయ ఇచ్చ నమః శివాయ.
హిమవంత, హిమవంత, నమస్సులు భూసురోత్తమ, నమస్సులు. నీకొక విషయం చెప్పాలని వచ్చాను. సెలవియండి స్వామి. త్వరలో హిమాలయాలకు తపోదీక్షకై ఒక మహనీయుడు రానున్నాడు. మహాభాగ్యం. మా మంచుకొండలు తరిస్తాయి. అంత మాత్రము చాలదు. నీ దేశానికి వచ్చిన మహనీయుణ్ణి గౌరవించడం నీ కనీస ధర్మం. ఈ నగాధిరాజుగా అది మా కర్తవ్యం. వారిని సేవిస్తాం, వారికి అవసరమైనవి సమకూరుస్తాం. ఆ సేవలో మేము తరిస్తాం. నీవే కాదు, నీ కుటుంబము వారిని సేవించుకోవాలి. అవశ్యం. విప్రవాక్యం మహేశ్వరం. అలాగే ఆచరిస్తాం. ఆ మహనీయుని సేవలకు నీ పుత్రికను నియోగించాలి సుమా. ఆజ్ఞానువర్తిని స్వామి. కాని ఆ ఉత్తముడు అందుకు ఒప్పకపోవచ్చు. అయినా నీవు అంగీకరింపచేయాలి, సేవించుకోవాలి. అక్షరాలా పాటిస్తాను స్వామి. శుభం. హర హర మహాదేవ. నన్ను కరుణించిన దేవుడే మహాదేవుడై నా తనయను కరుణించాడు. మేనక, నాకు పార్వతికి వచ్చిన కలల సారాంశం ఒక్కటే. పార్వతి తపస్సు ఫలిస్తుంది. త్వరలో మన సీమకు రానున్న ఆ మహనీయుణ్ణి మనం సేవిద్దాం. ఆ స్వామి సేవలో నన్ను పాలు పంచుకోనివ్వండి. మీ కలలో సూచించినట్లు ఆ స్వామి వాదించినా వారించినా ప్రార్థించి అంగీకరించేలా చెయ్యండి. శుభం. అలాగే. భూమాత, ఈ శిశువు కారణజన్ముడు. రాగల కాలంలో ఇతడికి శక్తి ఆయుధం లభిస్తుంది. గ్రహాధిపత్యం లభించి నవగ్రహాలలో ఎన్నదగిన వాడవుతాడు ఈ భోజు. ఇతణ్ణి ఆరాధించిన వారికి భూములు లభిస్తాయి, వాహన సౌఖ్యం పొందుతారు. శివవీర్య సంజాతుడైన శివకుమారుడితో మరణం. అంతేకాని శ్వేతజలం నుంచో రక్త బిందువు నుంచో జన్మించిన వాని వల్ల కాదు. ఆ పరమేశ్వరుడిప్పుడు విరాగి విధురుడు. అర్ధాంగేలేని శివుడికి సంతాన సౌభాగ్యం ఎక్కడా, పుత్రజననం ఎప్పుడు? ఎవరి వరగర్వంతో తారకుడు ఇంతగా దర్పిస్తున్నాడో ఆ బ్రహ్మ వల్లనే అతన్ని శాసించి శాంతింపచేయాలి. అది సాధ్యమా? అదే సాధ్యం. భయంతో బలగంతో భయపెట్టి సాధించలేనిది నయంతో వినయంతో సాధించవచ్చు. సృష్టికర్త నయవచనాలు తారకుడు వినయంతో శిరసావహిస్తాడు. పార్వతీ కళ్యాణానికి శ్రీకారం చుట్టే తీరుతెన్నులు వివరించండి. ఓషధీ ప్రస్థంలో యోగదీక్షలో ఉన్న పరమశివుణ్ణి సతీ సమేతంగా దర్శించు. వారికి ఎలాంటి ఆటంకము కలగకుండా సేవించు, సేవలందించు.